హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YouStream ఛానల్. యాక్చువల్లీ మీకు అంతకుముందు ఎపిసోడ్లో పిక్సెల్స్ క్రియేట్ చేయడం చూపించాను కదా గూగుల్ యాడ్స్లో. ఈరోజు మనం అదే పిక్సెల్స్కి ఆడియన్సెస్ని బిల్డ్ చేయడం ఎలాగనే చూద్దాం. ఈ ఆడియన్సెస్ అనేవి రీమార్కెటింగ్కి ఉపయోగపడతాయి. అవి ఎలాగో చూద్దాము. సో నేను టూల్స్ అండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆడియన్స్ మేనేజర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ దీని మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇది రీమార్కెటింగ్ అని ఉంది. అదే మీరు కస్టమ్ ఆడియన్సెస్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఫస్ట్ రీమార్కెటింగ్ ఆడియన్స్ అంటే ఎవరైతే వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారో, ప్రోడక్ట్ని పర్చేస్ చేయకుండా బ్యాక్కి వెళ్తున్నారో అండ్ వాళ్ళని నేను మళ్ళీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయమని చెప్పేసి వాళ్ళకి నా యాడ్స్ అనేవి చూపిస్తాను అనమాట ఈ రీమార్కెటింగ్ ఆడియన్సెస్కి. సో దానికోసం అనేది నేను వెబ్సైట్ విజిటర్ పిక్సెల్ క్రియేట్ చేశాను కాబట్టి దానికే రీమార్కెటింగ్ లిస్ట్ నేను క్రియేట్ చేయాలి. ముందు చేస్తున్నాను చూడండి. సేమ్ అక్కడ ఏమైతే నేమ్ ఇచ్చామో ఇక్కడ అదే నేమ్ ఇచ్చి దీనికి టెస్ట్ విజిటర్ అనేవాడు ఎప్పుడు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాడో తెలియదు కాబట్టి నేను 5 టైప్స్ ఆఫ్ ఆడియన్సెస్ని బిల్డ్ చేస్తాను. ఒకటి 1 డే, అంటే 1 డేలో తను ప్రోడక్ట్ని బై చేయొచ్చు, 3 డేస్లో ప్రోడక్ట్ని బై చేయొచ్చు. నేను ఇలా గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాను. 1 డే, 3 డే, 7 డే, 30 డే అండ్ 540 డేస్ అనమాట. 540 డేస్ అనేది లాంగ్ టైం పీరియడ్. జనరల్గా అంత టైం పట్టదు, కానీ మనం ఆ విండోని మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత వేరే దాంట్లోకి. సో ఇది ఓన్లీ విజిటర్ ఆఫ్ పేజ్కి. కానుకుంటే ఓన్లీ పర్టికులర్ పేజెస్ కూడా మనం ఈ ఆడియన్సెస్ని బిల్డ్ చేయొచ్చు. ఓకేనా, దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విజిటర్ ఆఫ్ ఎ పర్టికులర్ పేజ్ ట్యాగ్స్, ఓన్లీ స్పెసిఫిక్ పేజెస్కి మాత్రమే ఈ పిక్సెల్ అనేది ఫైర్ అవుతుంది అనమాట. నేను విజిటర్ పిక్సెల్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఓన్లీ 1 డే ఆడియన్సెస్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇది 1 డే అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ 1 డే ఇవ్వాలి. అది గూగుల్ని చెప్పడం అనమాట. ఓన్లీ 1 డే డేటా అని తీసుకోమని చెప్పేసి. కానుకుంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఆడియన్సెస్ని క్రియేట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే మనము 3 డే, 7 డే మీకు చూపిస్తాను. వెబ్సైట్ మీద క్లిక్ చేశాను. టెస్ట్ విజిటర్ 3 డే అని ఇస్తున్నాను. విజిటర్ ఆఫ్ ఎ పేజ్ విత్ స్పెసిఫిక్ ట్యాగ్. ఇక్కడ 3 డే అని ఇవ్వాలి. ఓకేనా, దాని తర్వాత క్రియేట్ ఆడియన్స్. టెస్ట్ విజిటర్ అని ఇచ్చిన మటుకు ఇది 540 డేస్కి. సో దీనికి ఇక్కడ 540 డేస్ అని మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ కింద మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చేసి 540 డేస్. అన్ని రోజుల వరకు మనం యూజర్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అంటే ఇది గూగుల్ స్టోర్ చేస్తుంది. సో ఆడియన్సెస్ని బిల్డ్ చేయడం అనమాట అన్ని రోజుల వరకు కూడా. సో మీరు చూస్తే కనుక ఇక్కడ 1 డే ఉంది, 3 డే ఉంది, 7 డే ఉంది, 30 డే ఉంది, 540 డేస్ ఉంది. సో ఎప్పుడైతే గూగుల్ పిక్సెల్ అనేది వెబ్సైట్లో ప్లేస్ చేస్తారు, కొన్ని రోజులకి ఆడియన్సెస్ అనేది బిల్డ్ అవుతుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. సో ఎగ్జాంపుల్గా ఇది అయితే కనుక ఆడియన్సెస్ని క్రియేట్ చేయడం. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు క్రియేట్ ఆడియన్సెస్ ఫర్ రీమార్కెటింగ్. సో hope you guys like this video. If you like this video, please do like, share and subscribe. Thank you.